హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రవంతి. వెల్కమ్ టు శ్రవంతి ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో చూడబోయే రెసిపీ వచ్చేసి మనకు ఇంట్లో మిగిలిన అన్నంతో చాలా ఈజీగా చేసుకునే ఒక మంచి స్నాక్స్ రెసిపీని చూద్దాం. మనకు ఇంట్లో అన్నం మిగిలినట్లయితే చింతపండు పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర కానీ చేసుకుంటాం కదా. అలా కాకుండా ఈసారి ఈ విధంగా స్నాక్స్ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దీని ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ముందుగా ఇలా బౌల్లోకి ఒక పెద్ద కప్పు ఉడికించుకున్న అన్నాన్ని తీసుకోవాలి. ఇందులోకి పావు కప్పు వరకు సన్నగా తరిగిన క్యాబేజీని వేసుకోవాలి. అలాగే మీడియం సైజులో ఉన్న ఆనియన్స్ని ఒక 3 ఆనియన్స్ని తీసుకొని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ అన్నంలో కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత ఈ ప్లేట్ని పక్కన పెట్టుకుందాం. తర్వాత ఇలా సాల్ట్ వేసుకున్న వాటర్లోకి ఒక చిన్న పొటాటోని ఈ విధంగా తురుముకొని పెట్టుకుందాం. ఇలా తురుముకున్న బౌల్ని పక్కన పెట్టుకొని మనం ముందుగా ఆనియన్స్ని కలిపి పెట్టుకున్న రైస్ని తీసుకొని ఇందులోకి సన్నగా తరిగిన ఒక మిర్చిని వేసుకుందాం. అలాగే కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. తర్వాత ఒక స్పూన్ కారం. ఈ కారం అనేది మీరు తినే స్పైసీని బట్టి ఎక్కువనైనా వేసుకోవచ్చు, తక్కువ అయినా వేసుకోవచ్చు. తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. తర్వాత అర స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మసాలా వేసి ఇప్పుడు ఈ ప్లేట్ని పక్కన పెట్టి మనం ముందుగా తురుముకున్న పొటాటోని ఇలా స్టెయినర్ సహాయంతో వడకట్టుకోవాలి. ఇలా వాటర్ ఏమీ రాకుండా పొటాటోని ఇలా వడకట్టుకున్న తర్వాత దీనిని మనం అన్నంలోకి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటినీ బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఆనియన్లో ఉన్న చెమ్మ అనేది అన్నానికి బాగా పడుతుంది. ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు శనగపిండిని వేసుకోవాలి. ఈ శనగపిండి అనేది ఇంతే అని కాకుండా మనం తీసుకున్న రైస్ని బట్టి ఎక్కువ తక్కువ అయినా పట్టవచ్చు. ఇలా అంతా బాగా కలుపుకోవాలి. దీనిని ఇలా ముద్దలా చేస్తే ఈ విధంగా వచ్చేంత వరకు మనకి ఎంత శనగపిండి అయితే పడుతుందో అంతా వేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా వడలా చేయనికి రాకపోతే గట్టిగా అయిందనుకోండి, 1-2 స్పూన్ల వరకు వాటర్ని వేసి బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నాను కాబట్టి కరెక్ట్గా సరిపోయింది. ఆనియన్స్లో ఉండే చెమ్మతోనే ఇందులోకి ఒక 2-3 స్పూన్స్ వరకు శనగపిండిని వేసి ఈ విధంగా అంతా బాగా కలిసేలా కలిపాను. ఇలా అంతా కలుపుకున్న తర్వాత స్టవ్ పై కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగ్గట్టు ఆయిల్ పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ వేడైన తర్వాత ఈ విధంగా వడలా చేసుకొని వేసుకోవాలి. ఆయిల్లో ఎన్ని పడతాయో అన్ని వేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా 2 వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా జాలిగిన్నెలోకి తీసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి. చూడండి, అన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఓసారి ట్రై చేయండి. ఈసారి మీకు అన్నం ఎప్పుడైనా మిగిలినప్పుడు ఇలా స్నాక్స్ చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.